ఎఫ్ఐఆర్ పడితే జీవితం నాశనమవుతుందని భయపడుతున్నారా? అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? అది శిక్షణ లేక రక్షణ? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అంటే ప్రథమ సమాచార నివేదిక. ఒక నేరం జరిగిందని మనం పోలీసులకు ఇచ్చే మొదటి సమాచారం మాత్రమే. ఎఫ్ఐఆర్ పడినంత మాత్రాన అందరూ నేరస్తులు అయిపోరు. అది కేవలం దర్యాప్తు కోసం మాత్రమే. కానీ చాలా స్టేషన్లలో మీరేదైనా సమస్య వచ్చినప్పుడు ఇక్కడి ఏరియా కాదని పంపిస్తున్నారా? భయపడకండి. చట్టం ప్రకారం నేరం ఎక్కడ జరిగినా ఏ పోలీస్ స్టేషన్ లోనైనా కంప్లైంట్ తీసుకోవాల్సిందే. ఒకవేళ తీసుకోకపోతే నేరుగా ఎస్పీ ఆఫీస్ కి వెళ్లి లిఖిత పూర్వకంగా మీ సమస్యను ఇవ్వండి. గుర్తుంచుకోండి, న్యాయం జరగాలంటే ఎఫ్ఐఆర్ ఉండాల్సిందే. చట్టం అంటే భయం కాదు, బాధ్యత. మీకెప్పుడైనా ఎఫ్ఐఆర్ అనుభవం ఉందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి పవర్ఫుల్ లీగల్ నాలెడ్జ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.